హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం విక్టరీ వెంకటేష్ గారు నటించిన గణేష్ మూవీ విశేషాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మూవీ వెంకటేష్ గారి సొంత బ్యానర్ అయిన సురేష్ ప్రొడక్షన్స్లో నిర్మించడం జరిగింది. తిరుపతి స్వామి గారు డైరెక్షన్, మణిశర్మ గారు సంగీతం. దీని తర్వాత ఆజాద్ అనమాట. ఓకే, ఫస్ట్ సినిమా గణేష్. తిరుపతి స్వామి గారికి ఇది ఫస్ట్ సినిమా తెలుగులో. ఆయన అప్పటి నుంచి కూడా ధర్మచక్రం దగ్గర నుంచి కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండేవాడంట. సో గణేష్తో ఒక అవకాశం వచ్చింది. ఒక డాక్టర్లు, గవర్నమెంట్ డాక్టర్లు కానీ ప్రైవేట్ డాక్టర్లు కానీ డాక్టర్లు చేసే మోసాలపైన జరిగే ఒక స్టోరీ అనమాట ఇది. ఈ సినిమాలో వెంకటేష్ గారు, రంభా గారు, మధుబాల గారు హీరో హీరోయిన్స్. బ్రహ్మానందం గారు, జయప్రకాష్ రెడ్డి గారు, రేవతి గారు, తెలంగాణ శకుంతల గారు, ఆహుతి ప్రసాద్ గారు, అశోక్ కుమార్ గారు, బెనర్జీ గారు, చాలామంది ఉంటారు. సో డాక్టర్లు చేసే మోసాల గురించి తీసిన సినిమా. ఈ సినిమాకి నంది అవార్డు కూడా వచ్చింది వెంకటేష్ గారికి అప్పట్లో. ఓకే, 1998లో. సో కథ పరంగా తీసుకుంటే మంచి కథ, తిరుపతి స్వామిది. మంచి పాయింట్, మంచి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ ఉంటాయి. అయితే సినిమా ఎక్కువ రోజులు ఆడలా, జనాలకి ఎక్కువ నచ్చల. వెంకటేష్ గారు సినిమా ఎక్కువ ఆడందే మనం డిస్కషన్ చేస్తున్నాం. సినిమా ఎక్కువ ఆడలేదంటే అదే కదా, వెంకటేష్ గారు కొంచెం డిఫరెంట్గా ఏదైనా చేద్దామని చేస్తే అది జనాలు, ఆడియన్స్ పాజిటివ్గా రిసీవ్ చేసుకోవడం లేదు. ఆ పవిత్ర బంధం మాదిరి లేదు, పెళ్లి చేసుకుందాం మాదిరి లేదు, సూర్యవంశం మాదిరి లేదు, ఇట్లా అనుకుంటారు తప్పితే కొత్త పాయింట్తో వచ్చిండ్రు, అది దాన్ని మనం పాజిటివ్గా రిసీవ్ చేసుకోవాలన్న ఇది చాలామందికి అలాంటి భావన కలగడం లేదు. ఈ సినిమాలో మణిశర్మ గారు కొట్టిన సంగీతం కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఒక సాంగ్స్ కానీ, ప్రతి సాంగ్ హైలైట్గా ఉంటుంది. మలయాళంలో గుమ్మ ఆ సాంగ్ చాలా ఇష్టం. అదొకటి ఫస్ట్ సాంగ్ హైలైట్ సాంగ్, జైల్లో ఉండే సాంగ్ హైలైట్ సాంగ్. మనో గారు కోరస్ పాడింది అనమాట. మనో గారు పాడింది అది. ఆదాబ్ బర్సన్ సాంగ్, అది సూపర్ సాంగ్. దాని తర్వాత రాజహంస హరిహరన్ గారు పాడింది, అది మంచి సాంగ్. సిరిసిరి మువ్వోలు అనే సాంగ్, అది హైలైట్ సాంగ్. దీంట్లో ఒక అన్నా చెల్లెల సెంటిమెంటు, ఒక తండ్రి కొడుకుల సెంటిమెంటు, ఒక సమాజానికి ఉపయోగపడే సాంగ్. అబ్బాయి మధుబాల గారికి వెంకటేష్ గారికి మధ్య వచ్చే సీన్లో ఫ్రెండ్లీగా ఉంటారు అనమాట. లేదు లవర్స్ కదా, ఫ్రెండ్లీగా ఉంటారు. ఆ సీన్లు హైలైట్. ఈ సినిమా బ్రహ్మానంద గారు అక్కడక్కడ కామెడీ చేస్తుంటారు. బ్రహ్మానంద గారు, బాబుమోహన్ గారు, వేణుమాధవ్ గారు, వాళ్ళంతా, గుండు హనుమంతరావు గారు కామెడీ చేస్తుంటారు. అది కూడా కామెడీ బాగుంటుంది. సో తప్పులు చేసే డాక్టర్ని అంతం చేయడమే ఈ సినిమా లక్ష్యం అనమాట. కేవలం 2 లక్షలు లేక, తండ్రి ఆపరేషన్కి 2 లక్షలు లేకపోవడం వల్ల డాక్టర్లు డబ్బు కోసమే చూసి ప్రాణాన్ని నిలబెట్టలేదనేసి వాళ్ళ మీద పోరాడతారు అన్నమాట వెంకటేష్. మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే అందులో ఇంకొక విషయము, కోట శ్రీనివాసరావు గారు ఏమి యాక్టింగ్ చేస్తుంటారు స్వామి. కన్నురెప్పలన్నీ గీకేసి, గుండు కొడుచుకొని కన్నురెప్పలంతా గీకేసి, ఒక విలన్ క్యారెక్టర్కి ఈ విధంగా కూడా చెయ్యొచ్చా? విలన్ క్యారెక్టర్ అంటే ఫైట్లు చేయడం ఒకటే కాదు, నటనలో ఆయన మించినోడు లేడు కోట శ్రీనివాసరావు గారితో. అంత అద్భుతంగా ఆయన క్యారెక్టర్ చేస్తుంటాడు. ఆయనకి తిరుపతి స్వామి అంటే కూడా చాలా అభిమానం, ఎందుకంటే ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చిండు గణేష్లో. సో డైరెక్టరు ఒక 3 సినిమాలు చేసింది గణేష్. తర్వాత నాగార్జునతో ఆజాద్, తమిళ్లో విజయకాంత్తో నరసింహ చేసేసిండు. నరసింహ ఇంకా రిలీజ్ కాల, ఆడియో రిలీజ్ అయింది, ఇంకా సినిమా కూడా రిలీజ్ కావాలా. టక్కున తిరుపతికి పోయి వచ్చేటప్పుడు ఒక తెల్లారుజామున కారు యాక్సిడెంట్ అయ్యి ఆయన చనిపోవడం జరిగింది. డైరెక్టర్ లేకుండానే సినిమా రిలీజ్ చేసేసింది అనమాట నరసింహ. డైరెక్టర్ చనిపోయిన తర్వాత ఇంకేం చేస్తారో, రిలీజ్ చేయాలి. అప్పుడు సినిమా పూర్తి అయిపోయినది కాబట్టి అట్లా అదొక లక్. ఇంకా నరసింహ అట్లా రిలీజ్ చేసేసిండ్రు. సో ఆయన కానీ ఉండుంటే ఈరోజు ఒక ఏఆర్ మురుగదాసు, ఒక శంకర్, వీళ్ళు ఎట్లా
సొసైటీకి సంబంధించిన మెసేజ్లు ఇస్తున్నారో అలాంటి మూవీస్ ఇంకా చాలా చేసి ఉండేవాడు. అదే ఒక మంచి డైరెక్టరు వెళ్ళిపోయిండు. ఆయన చేసిన ఈ మూవీ వెంకటేష్ గారికి మంచి పేరు తెచ్చిపెట్టింది, సురేష్ ప్రొడక్షన్స్కి మంచి పేరు తెచ్చిపెట్టింది, అవార్డు గణేష్ నంది అవార్డు తెచ్చిపెట్టింది. ఎనీ టైమ్ ఎనీ ప్లేస్ ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ అనే ఆ డైలాగ్ ఇప్పటికీ ఫేమస్. తర్వాత వచ్చి కోట శ్రీనివాసరావు గారి యాక్టింగు, కోట శ్రీనివాసరావుది అంటే ఒక బిగ్ బాస్ సినిమాలో ఎట్లా ఉంటుందో అలాంటి ఒక సీన్ కూడా ఉంటుంది అన్నమాట దీంట్లో. క్లైమాక్స్లో బిగ్ బాస్లో కోట శ్రీనివాసరావు గారిని ఇట్లా ఉరేస్తారు అనమాట. సో అదేవిధంగా ఇది క్లైమాక్స్లో కోట శ్రీనివాస ఇట్లా కింద పోతున్నాన్ని అట్లా పైకి లాగి తాడేసి ఉరేస్తారు. తండ్రి కొడుకుల మధ్య వచ్చే సీన్లన్నీ చాలా బాగుంటాయి. జనాలకి ఏది నచ్చలేదంటే చెల్లెలు పోయి 2 లక్షల కోసం ఒకరి దగ్గర పడుకోవడం అనేది, ఒక రూముకి పోవడం అనేది జనాలకి ఎక్కువ నచ్చల. బట్ అదే కాన్సెప్ట్ అలా జరగడం వల్లనే గణేష్కి అంత కోపం వస్తుంది అనమాట. అంత కోపం వచ్చి డాక్టర్ల పైన ఇది చేస్తారు, పగ తెచ్చుకుంటాడు. అది లాజిక్. అప్పట్లో నచ్చలేదంటే ఈ టైంలో వచ్చుంటే అది పెద్ద హిట్ అయ్యేది, ఒక డిఫరెంట్ సినిమా అయ్యేది. అలాంటి ఒక ఇది క్లైమాక్స్లో డాక్టర్ల గురించి వెంకటేష్ గారు కొన్ని డైలాగులు చెప్తారు. ఇట్లా డాక్టర్స్ అంటే ఇలా ఉండాలా, ఇలా ఉండకూడదు, కొంతమంది డాక్టర్లు చేయడం వల్ల నా ఫ్యామిలీ ఇలా అన్యాయం అయిపోయింది, నా తండ్రి ఇలా చచ్చిపోయాడు, నా చెల్లి ఇలా చచ్చిపోయింది అనేసి యాక్టింగ్ అద్దరు కొట్టేస్తుంటాడు దాంట్లో. డైలాగులు భయంకరంగా చెప్పుంటాడు. అది ఇంకా ఫ్లాష్ బ్యాక్లో ఆమె చచ్చిపోయి ఉంటుంది అనమాట, మధుబాల. అని అశోక్ కుమార్ వచ్చేసి తగలబెట్టాలని చూస్తే అట్ట చేయి పట్టుకునేస్తుంది. పట్టుకున్నప్పుడు ఇద్దరు తగలబెట్టిపోతారు. సో ఆ క్యారెక్టర్ అంతటితో అంతమైపోద్ది. ఆమె ఒక జర్నలిస్ట్గా చేసింది. తర్వాత చాలా సపోర్ట్ చేసే క్యారెక్టర్ వేరే. ఈ సినిమాలో మెయిన్ చెప్పుకోవాల్సింది వెంకటేష్ గారి గురించి, కోట గారి గురించి చెప్పుకోవాలా. కోట గారి యాక్టింగ్ ఇంకెవరు చేయలేరు. ఆ లెవెల్లో ఉంటుంది యాక్టింగ్. అంత బాగా యాక్టింగ్ చేసి ఉంటాడు. అద్భుతమైన మ్యూజిక్ ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన యాక్టింగ్ క్లైమాక్స్లో ఆయన జనరల్ హాస్పిటల్లో వరండాలో పండుకొని ఉండేది. పిఎల్ నారాయణరావు గారు వచ్చేసి గుర్తుపట్టకుండా ఎవరు అనుకునేసి వెళ్ళిపోతారు. నేనని చెప్తాను మాట్లాడే కాకుండా నేనే చెప్తున్నా కూడా మా మినిస్టర్ కనపడక మేము మాట్లాడుతుంటే నువ్వెవర్రా మధ్యలో అని చెప్పి కాలుతో తన్నేసి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. ఆ యాక్టింగ్ బెడ్ పైన పండుకొని ఆయన చేసే యాక్టింగ్ హైలైట్ యాక్టింగ్ కోట శ్రీనివాసరావు గారిది. ఆయన యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే ఈ సినిమాలో ఒక ఫ్లాష్ బ్యాక్, చెల్లెలు బిల్డింగ్ పైనుంచి అద్దం పగలు కొట్టుకొని దూకడము, ఇటు చూస్తే తండ్రి, అటు చూస్తే చెల్లెలు, అటుపక్క ఒక స్ట్రక్చర్ పైన నాన్న శవం, ఇటుపక్క స్ట్రక్చర్ పైన చెల్లెలు శవము. ఎమోషన్ సీన్స్ అన్ని హైలైట్గా ఉంటాయి, దాంట్లో హైలైట్గా ఉంటాయి. తర్వాత వచ్చి జయప్రకాష్ రెడ్డి గారు అంతకుముందు ప్రేమించుకుందాం రా ఆ సినిమాలో చేసిన తర్వాత ఈ సినిమాలో కూడా ఒక ఉంటాడు కానీ బట్ ఆపోజిట్ క్యారెక్టర్ కాదు, ఒక పోలీస్ క్యారెక్టర్ అనమాట. ఇంట్లో అశోక్ కుమార్ గారు, ఆవతి ప్రసాద్ గారు, బెనర్జీ గారు వీళ్ళు వాళ్ళ యాక్టింగ్ సూపర్గా చేసి ఉంటారు. ఫస్ట్లో రేవతి గారు ఒక చిన్న పిల్లని ఎత్తుకొని వస్తుంది. సినిమా చూసిన వెంటనే అందరూ అనుకున్నారు ఈ అబ్బాయి హీరో అవుతాడు, పెరిగి పెద్ద అవుతాడు అనేసి. ఎంతసేపు అయినా సరే ఆ అబ్బాయిని అలాగే ఉంచుతారు. ఆ అబ్బాయి హీరో అవడు, క్లైమాక్స్ వరకు ఉంటాడు అనమాట. క్లైమాక్స్లో తను పగ తెచ్చుకోవడము, పోలీసుల పైన రాళ్ళు ఇసిరేయడము, అది అతని క్యారెక్టర్, చిన్నపిల్లడి క్యారెక్టర్ కూడా బాగుంటుంది. ఇంకా ఈ సినిమాలో చెప్పాలంటే ఫైట్స్ బాగుంటాయి. ఫైట్స్ చాలా బాగుంటాయి. అంటే ప్రత్యేకంగా ఎమోషనల్గా కనెక్ట్ చేస్తున్నా సినిమాలో మనకి వెంకటేష్ చేస్తున్నప్పుడు ఆ పాత్రని మనం కనెక్ట్ అయిపోతాము. చాలా మందికి ఎక్కలేదేమో, నాకు ఎక్కింది అది. చెల్లెళ్ళు అలా వెళ్ళి నాన్న కోసం, నాన్నని ఎలాగైనా కాపాడుకోవాలనే ఆరాటపడే కూతురుగా చేయడం కరెక్ట్. అది చేసేసి వచ్చి మళ్ళీ ఏం చెప్పద్ది,
అన్నయ్య ఇంకా మన నాన్న ఆపరేషన్ నువ్వు కష్టపడే అవసరం లేదన్నది. ఉమ్. మళ్ళీ వచ్చిన వెంటనే ఎమోషనల్గా ఎంత ఫీల్ అవుతాడు తెలుసా. అప్పుడు వాళ్ళ చెల్లెలు నన్ను తాకొద్దు, నేను పవిత్రంగా లేననేసి తోసేయడము, అవన్నీ ఎంత ఎమోషనల్గా ఉంటాయి తెలుసా. స్ట్రాంగ్ పాయింట్ అది. ఆమె యాక్టింగ్ ఆమె అదరగొట్టుంటుంది. ఆ, చంద్రమోహన్ గారి యాక్టింగ్ అదిరిపోయి ఉంటుంది. ఆ టైంలో వెంకటేష్ గారు ఏడ్చే ఏడుపు, ఆ ఫ్లాష్ బ్యాక్, ఆ ఎమోషన్ మనకు కరెక్ట్గా కన్వే చేస్తారు, కరెక్ట్గా కనెక్ట్ అవుద్ది. ఇంకా తర్వాత జైల్లో ఉండే సీన్లు, జీవాకి వెంకటేష్ గారి మధ్య వచ్చే ఫైట్లు, ఆ సాంగ్స్ అన్నీ కూడా మంచి సినిమా. బట్ సినిమా యావరేజ్గా పోయినా కూడా మంచి అవార్డు తెచ్చిపెట్టిన సినిమా. డాక్టర్ల పైన ఆ సినిమా చూసి కొంతమంది డాక్టర్లు మారుండొచ్చేమో. ఓకే ఫ్రెండ్స్, ఈ డిస్కషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.